శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైన మనందరికీ ఆయన ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. స్త్రీలమైన మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఒక స్త్రీ అక్కడ జీవనం చేస్తూ ఉన్నదంట. ఆమె పేరు మౌర్య అనేటువంటి యవనురాలు. ఆమె ఎక్కడి నుండి బయలుదేరి వెళ్ళింది అని అంటే కేరళ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి యవనురాలు, ప్రభు బిడ్డ, చక్కటి విశ్వాసి. ఆమె హృదయంలో ఉన్నటువంటి కోరికను బట్టి దేవునికి తన్ను తాను సమర్పించుకొని ఎంతో ఆశతో సేవకు సమర్పించుకొని సేవ చేయుటకై మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ సేవ చేయటానికి ఆమె బయలుదేరి వెళ్ళింది. ఆ ప్రాంతము పేరేంటంటే ఇండోర్ అనేటువంటి ప్రాంతం. మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఇండోర్ అనేటువంటి ప్రాంతంలో దేవుని యొక్క సేవ చేయటకు ఆమె బయలుదేరి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె హృదయంలో దేవుని పట్ల ఉన్నటువంటి ఆశ, ఆరాటం, ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అనురాగాన్ని బట్టి ఆమె సేవ మాత్రమే కాకుండా చాలా సామాజిక సేవ చేస్తూ ఉండేదంట. ఎవరికైనా వారి ప్రాంతంలో వాటర్ లేదంటే, తినడానికి తిండి లేదంటే, కట్టుకోవడానికి బట్టలు లేవంటే, సరైనటువంటి వసతులు లేవంటే ఆమె శక్తి కొలది వారికి సహాయం చేస్తూ ఉండేదంట. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, నాయకులు ఉంటారు కదా, వారు ఈమె అనేకులకు హెల్ప్ చేస్తూ ఉండడం, ఈ పరిస్థితులన్నీ చూసి ఈమె ఎక్కడి నుండో వచ్చి మన ప్రజలందరినీ గుప్పిట్లో పెట్టుకుంటా ఉంది, మనకు లోబడకుండా చేస్తూ ఉన్నది, మనల్ని పట్టించుకోకుండా చేస్తూ ఉన్నది అని వారు ఒక దృష్టి ఆమె మీద పెట్టారంట. ప్రియులారా, ఆ ప్రాంతంలో జీవనం చేస్తూ ఒక్క రూపాయి కూడా ఎవరి సహాయం కోరకుండా దేవుని మీదే కేవలం ఆశ పెట్టుకొని వేకుని లేచి 4 గంటలకి లేచి దేవుని సన్నిధిలో ఎంతో ప్రయాసపడి శ్రమపడి ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం. ఎట్టి పరిస్థితుల్లో గాలి తుఫానులు వచ్చినా, ఎన్ని గందరగోళాలు జరిగినా తప్పకుండా 4 గంటల నుండి 7 గంటల వరకు ప్రార్థనలో, వాక్యంలో ఆమె 3 గంటలు తప్పకుండా గడిపేదంట. ప్రియులారా, అలాగూ గడిపిన తర్వాత మిగతా పనులు, ఆమె చేయవలసిన పనులు చేస్తూ ఉండేదంట. ఈలాగా ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఈ పరిస్థితులన్నీ అధికారులందరూ చూసి, నాయకులు చూసి, ఈమె మన ప్రాంతానికి వచ్చి మన ప్రజలందరినీ స్వాధీనం చేసుకొని ఆమె కంట్రోల్లో ఉంచుకుంటా ఉన్నది అని ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళి, మాయ్ ఇట్రా అని సీరియస్గా పిలిచారంట. పిలిచి, ఏంటి మా ప్రాంతానికి వచ్చి అంతా నువ్వు అవి ఇవి డెవలప్ చేయడం, వాటర్ లేని దగ్గర వాటరు సప్లై చేయడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు సప్లై చేయడం, భోజనం లేని వారికి భోజనం సప్లై చేయడం, ఏంటి నువ్వు ఇలాగ చేస్తూ ఉన్నావు అని బెదిరించారంట. ఎందుకు వచ్చావు అసలు మా ప్రాంతానికి అంటే, నేనా యేసయ్య నన్ను పంపిస్తే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పిందంట. ఈ మాట చెప్పి, ఇలాంటి పనులు చేస్తే తప్పకుండా నిన్ను చంపేస్తాం అని అన్నారంట వారు. అనేసరికి ఆమె అంటా ఉందంట, నేనా చనిపోవడానికే నేను ఇక్కడికి వచ్చాను, నేను చనిపోతానని నాకు ఎప్పుడో తెలుసు, చనిపోవడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పిందంట. ప్రియులారా, అప్పుడు ఆమె ఈ మాట చెప్పినప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి మాట చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. నిశ్చయముగా నన్ను చంపడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని ఆమెకు అర్థమైపోయి ఈ మాట అంటా ఉందంట. ఒక దినాన ఆమెకు ఒక సిస్టర్ ఉందంట, రోజీ అని. ఆ సిస్టర్కి ఫోన్ చేసి, చెల్లి నేను మాట చెప్తాను, నువ్వు వినాలి, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలమ్మా అని చెప్పిందంట. ఏంటి చెప్పక్క అంటే, నేను ఈ ప్రాంతంలో దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాను కదా,
ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నా మీద చాలా కోప్పడుతున్నారు. ఒకవేళ వారు నన్ను చంపుతారేమో తెలియదు నాకు. ఒకవేళ నేను చనిపోతే ఎవరైతే నన్ను చంపారో వాని దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయనను నేను ప్రేమిస్తున్నానని, ఆయనను క్షమించానని, ఆయన కొరకు నేను ప్రార్థన చేశానని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి రావాలి. ఈ మాట చెప్పడానికి నేను ఉండను కదా, నేను చనిపోతాను కాబట్టి నేను చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళి నన్ను చంపినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అని ఆమె చెప్పిందంట. అప్పుడు ఏంటక్క ఏం మాటలు చెప్తున్నావు నువ్వు అని ఆ రోజు అనేటువంటి వాళ్ళ సిస్టరు సీరియస్ అయిందంట. లేదు ఒకవేళ ఇట్లా జరిగితే నువ్వు ఇట్లా చెయ్యమని నేను చెప్తున్నాను, ఏమి నువ్వు బాధపడొద్దు అని తన చెల్లిని ఆమె ఓదార్చిందంట. ప్రియులారా, ఇలాగ జరిగిన తర్వాత ఒకానొక దినాన ఆ అధికారులందరూ కూడా డిసైడ్ అయిపోయి ఫలానా అమ్మాయి మన పెత్తనాలన్నీ ఆపివేస్తూ ఉన్నది కాబట్టి ఎక్కడి నుండి వచ్చినటువంటి కుమార్తె మన దగ్గర పెత్తనాలు చేయకూడదు, తప్పకుండా ఈ కుమార్తెను ఫలానా డేట్కు చంపేసేయాలని డిసైడ్ అయిపోయారంట. ఒకానొక దినాన ఈమె వారి ప్రాంతానికి వెళ్ళడానికి ఆమె తల్లిదండ్రుల్ని, వారి బంధువులను, వారింటి వారిని చూసి రావాలి అని 1995 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున ఆమె బయలుదేరి అన్నీ తన బట్టలన్నీ సర్దుకొని బ్యాగ్ సర్దుకొని రోడ్డు మీదకి వచ్చి నిలబడిందంట. బస్సు ఆగే దగ్గర నిలబడుకొని ఉందంట. ప్రియులారా, అప్పుడు ఎప్పుడూ వచ్చేటువంటి బస్సు కాకుండా ఒక స్పెషల్ బస్సు వచ్చి అక్కడ నిలబడిందంట. ఏంటి నేను ఎక్కే బస్సు ఇదేనా, ఈరోజు స్పెషల్గా ఉంది అనుకొని, ఏ బస్సు అయితే ఏముందిలే నేను ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి నా ఇంటి వారిని కొంత పరామర్శించి మరలా తిరిగి వచ్చి నా సేవను నేను కొనసాగించాలి అని ఆమె వచ్చినటువంటి ఆ క్రొత్త బస్సు ఎక్కి కూర్చుందంట. ఆమె ఎక్కి కూర్చోగానే అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి కొంతమంది లాస్ట్ సీట్లో కూర్చో అని చెప్తూ ఉన్నారంట. ప్రియులారా, అప్పుడు ఆమె లాస్ట్ సీట్కు వెళ్ళి కూర్చుందంట. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఆ బస్సు ఎక్కాడంట. ఎక్కితే ఆమె అంటా ఉందంట, ఏంటి సముందర్ ఈరోజు చాలా హ్యాపీగా కనపడుతూ ఉన్నావు అని ఆయన అంటూ ఉన్నంట. అవును, ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని అన్ని టెంకాయలు పగలగొట్టి ఆ బస్సులో ఉన్న వారందరికీ కొబ్బరి చిప్పలన్నీ ఇస్తూ ఉన్నాయంట. ప్రియులారా, ఇస్తూ ఆమె కూడా దగ్గరికి ఇవ్వడానికి వెళ్తే ఆమె కూడా చేయి చాపిందంట. చేయి చాపితే వెంటనే ఆయన కొబ్బరి చిప్ప ఇవ్వకుండా వెనక్కి తీసుకున్నాయంట. ప్రియులారా, తన జోబులో దాచుకున్నటువంటి కత్తిని తీసి ఆమెను పొడిచాడంట. పటాపటా పొడుస్తూ 40 సార్లు ఆమెను పొడిచాడంట. ప్రియులారా, కత్తితో పొడుస్తూ ఉంటే ఆమె యేసు 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 అంటా ఉందంట. పొడవద్దని కానీ, దయతో నన్ను క్షమించండి అని కానీ ఇంక వేరే మాట ఆమె నోట రాకుండా యేసు యేసు అని ఆమె పలుకుతూ ఉందంట. ప్రియులారా, అలాగ ఆయన 40 సార్లు పొడిచి ఆమెను చంపేశాడంట. చంపి పారిపోయాడంట. ప్రియులారా, పారిపోయిన తర్వాత ఇంకా ఆమె చనిపోయినటువంటి వార్త తెలిసి పోలీసు వారు వచ్చి ఆ అబ్బాయి ఎక్కడున్నాడు ఏంటి అని పోలీసు వారంతా వెతికి పట్టుకొని అరెస్ట్ చేశారంట. ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అప్పుడు తన అక్క అయినటువంటి మారియా చనిపోయిందని తన చెల్లి అయినటువంటి రోజుకి తెలిసినప్పుడు, మా అక్క ఫలానా రోజు ఇలాగ చెప్పింది కదా, నేను ఆయన్ని కలవాలి కదా అని బయలుదేరి వచ్చిందంట. జైల్లో ఉన్నాడు ఈ సముందర్ అనేటువంటి వ్యక్తి. అక్కడికి వచ్చిందంట ఆ రోజీ అనేటువంటి వాళ్ళ సిస్టర్ వచ్చి, సముందర్తో నేను కలవాలి సార్ అంటే, ఎవరైనా వాడు హత్య చేసి వచ్చి చెరసాల్లో ఉన్నాడు, నువ్వెందుకు కలుస్తావు అంటే ఆమె అంటుందంట, ఆయన ఎవరు నీకేమవుతాడంటే, ఆయన మా అన్న సార్, నేను కొంచెం ఆయన్ని కలవాలి అంటే ఒక 3 ముక్కలు మాట్లాడి నేను వెళ్ళిపోతాను అంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆమెకు అవకాశం ఇచ్చారంట. ఆయన జైల్లో నుండి కడ్డీల్లో లోపల ఉన్నాడంట. ఈమె దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక నమస్కారం పెట్టి, అనా మా అక్క అయినటువంటి మౌర్య ఒక 3 విషయాలు మీకు చెప్పమని చెప్పింది. ఆమె చనిపోకముందు ఆమె మిమ్మల్ని ప్రేమించిందంట, తర్వాత ఆమె మిమ్మల్ని క్షమించిందంట, ఆమె మీకోసం ప్రార్థన చేసిందంట. ఈ విషయాలు నేను చనిపోయిన తర్వాత అయినా నువ్వు వచ్చి నన్ను చంపినటువంటి వ్యక్తికి చెప్పమని
చెప్పింది, అది చెప్పడానికి నేను వచ్చాను అని ఆమె చెప్పిందంట. జైల్లోని సముందర్ అనేటువంటి వ్యక్తి కుప్పకూలిపోయాడంట ప్రియులారా. ఈ మాటలు వినగానే ఆమె నన్ను ప్రేమించింది, నన్ను క్షమించింది, నా కోసం ప్రార్థన చేసిందా అనే మాట ఆయన చెవులో పడగానే దేవుడు వెంటనే ఆయనకి పశ్చాత్తాపం కలుగజేశాడంట ప్రియులారా. వెంటనే ఈ మాటలు వినగానే కుప్పకూలిపోయాడంట సముందర్ అనేటువంటి వ్యక్తి. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత సముందర్ అనేటువంటి వ్యక్తి జైల్లోనే ఆయన మారుమనసు పొంది విడుదల పొంది గొప్ప సేవకుడైపోయి క్రైస్తవుడిగా సత్యసువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక్కడ ఈ మౌర్య అనేటువంటి ఈ క్రైస్తవురాలు ఆమె ఆ మధ్యప్రదేశ్ ఇండోర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళకముందే ఆమె తన్ను తాను శ్రమపరచుకోవడానికి సిద్ధపడింది ప్రియులారా. ఏమి శ్రమ అంటే ప్రార్థన చేయాలి, శ్రమైనా ప్రార్థించాలి, శ్రమైనా స్వార్థ ప్రకటించాలి, శ్రమైనా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, శ్రమైనా ఉపవాసం ఉండాలి అని చక్కటి తీర్మానం చేసుకొని ఆమె బయలుదేరి వెళ్ళింది. అందుకే ఆమె శ్రమతో పాటు దేవుడు సిలువలో పడినటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకున్నది. ఆ శ్రమతో పాటు మరణించడానికి మరణించేటువంటి శ్రమను కూడా ఇష్టపడింది ప్రియులారా. సాతానుడు కలుగజేసేటువంటి ఇబ్బందికరమైన శ్రమను కూడా అనుమతించింది. ఇవన్నిటినీ ఆమె చేసినందువలన ఆమె యొక్క జీవితము అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా ఉన్నది. అందుకే సముందరు మారు మాట మాట్లాడకుండా మారు మనస్సు పొంది ప్రభు బిడ్డగా తీర్చబడి గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో సర్వాధికారి సెలవిచ్చినట్లుగా నిజముగా ఇలాంటి త్యాగపూరితమైన భక్తిపరమైన ప్రార్థనాపూర్వకమైనటువంటి గొప్ప పరిచర్య స్త్రీలమైన మనం ఇంట బయట సంఘంలో సమాజంలో చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ లేఖనములో సెలవిచ్చినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినని మీరు సెలవిచ్చారు. ఇలాగున మౌర్య అనేటువంటి స్త్రీ ద్వారా తండ్రి మీరు మహిమ తెచ్చుకున్నారు. ఆమె జీవితం అనేకులకు మాదిరికరంగా నా తండ్రి మీకు మహిమకరంగా మీరు ఉంచారయ్యే కోట్లాది వందనాలు. మా జీవితాల్లో కూడా మేము కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండునట్లు మహిమ కార్యం జరిగించి ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ఉత్తేజముతో ఉత్సాహంతో ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మీకు ఇష్టలై యోగులై అగ్ని జ్వాలలుగా మండే దీపాలుగా మీ బిడ్డలు ప్రకాశించే దీపాలుగా జీవించినట్లు మహిమ కార్యం జరిగించి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించినట్లు సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.